వాడి ఆస్తిలో వాడు కన్నా నీకేమైనా భాగం ఏమైనా ఇస్తాడా? ఆడంటే పిచ్చి అయిపోయిందిరా నీకు. నీలాంటి వాళ్ల వల్లే వాడేమో పేరు, కీర్తి, ప్రతిష్ట, మేడలు, మిద్దెలు, మరి నీకేం వచ్చిందిరా అని అందరూ మనల్ని ఆడిపోసుకునే వాళ్ళే. కానీ వాళ్ళకేం తెలుసు, మెల్బోర్న్ లో 2 ఏళ్ల క్రితం 2 సిక్సర్లతో వాడు సృష్టించిన విధ్వంసం మనకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. వాళ్ళకేం తెలుసు, హోబార్ట్ లో మలింగాని కొట్టిన చోట కొట్టకుండా 320 రన్లు 40 ఓవర్లలో చేజ్ చేస్తే ఆ క్షణం మనకి ఎలా ఉండిందో వాళ్ళకేం తెలుసు. T20 అంటే ప్రతి ఒక్కరు బాధేస్తాడు. ఓడిఐ కూడా ఓకేనే, కానీ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ ను కూడా వాడి ఆటతోటి, వాడి మాటతోటి మనల్ని మంత్రముగ్ధులు చేసి 5 రోజుల మ్యాచ్ ను కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చేసే శక్తి వాడు ఒక్కడికే ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లు ఉదయాన్నే లేచి రాత్రి వరకు మేల్కొని వాడి కోసమే చూసాం. కులానికి ఒక సంఘం ఉంటుంది, మతానికి ఒక సంఘం ఉంటుంది, కానీ మనమంతా వీడి సంఘం. అందుకనే ఈరోజు తొందరగా పడుకోండి, రేపు మనం తొందరగా లేచాలి. మన డ్యూటీ మనం చేయాలి. మళ్ళీ వీడికి 3 మారి ఓడిఐస్ నుంచి కూడా రిటైర్మెంట్ అంటే ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఈ జన్మ సరిపోదు. వాడి పేరు చెప్పకుండా ఇంత మాట్లాడినా, ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నానంటే వాడి గురించి చెప్తే చాలు వాడి సంఘం అంతా ఎగబడిపోతారు. వాడు బాగుండాలి, వాడు బాగా ఆడాలి. అవి 2 జరిగితేనే మనం బాగుంటాం. మన అందరికీ, అంటే మన జాతికి, మన సంఘానికి ఈసారి దీపావళి ఒక రోజు ముందే. హ్యాపీ దీపావళి.